దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జానంపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిలో 108 అంబులెన్స్ను అడ్డాకల్ మండల కేంద్రంలోని ప్రారంభించిన 102 అంబులెన్స్ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ క్షతగాత్రులను వైద్యం కోసం తరలించేందుకు అంబులెన్స్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళిస్తోందని, ప్రభుత్వం ఏర్పడే ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖపై ఏకంగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాకపోతే నాకు మెసేజ్ ఓకే నాకు చెప్పాలి. ఇంకోటి మనం ట్రామా కేర్ సెంటర్ కూడా ఆల్రెడీ మన మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన తొందరలో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఏమేమి ట్రీట్ చేస్తున్నాం డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఇక్కడ ఓపీ పేషెంట్స్ అందరినీ చూస్తారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మొత్తం ఉంది. ఏమైనా ఆర్టీ ఫాస్టింగ్ టెస్ట్లు ఏమైనా చేస్తున్నాం. షుగర్ అన్ని అవైలబుల్ ఉంటున్నాయి. టీ హబ్ లో అన్ని చేపిస్తున్నాం. అంత ఎన్ని అవర్స్లో ఎవరు ఉంటున్నారా మార్నింగ్ ఫాస్టింగ్ టెస్ట్ లా వస్తుందా? ఎంతమంది ఉంటారు డైలీ? ఫోన్ వెనకాల పెట్టండి. జై కాంగ్రెస్.